అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. వస్తున్నారు కొత్త మంత్రులు, ఇక ఉరుకుతది కావచ్చు సర్కారు పనితీరు. కేసీఆర్ ను మళ్ళా తిట్టిండు రేవంత్, గట్టిగానే అరుచుకుర్రు బావ బామర్దులు. ఈటల సారి చెప్పిండు నిజాలు, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు తిడుతుర్రు తిట్లు. వ్యవసాయ మంత్రి వేసిండు మరో బాంబు, రైతుల గుండెల్లో గుబులు గుబులు. రాజన్న కోడలు ఇడుస్తున్నాయి పానాలు, శివయ్య నువ్వే దిక్కంటున్న జనాలు. కత్తుల శృతి అను నేను న్యూస్ లైన్ ద్వారా నిర్మితమైన మన తీర్మార్ ప్రోగ్రాం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, సంస్థ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తూచా తప్పకుండా పాటిస్తానని, ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా ఆఫీస్కు వస్తానని, ఇక నుంచి రోజు 4 గంటలకు కాకుండా 2 గంటలకే వచ్చి వాయిసులు చేస్తానని, మన తీర్మార్ యాంకర్గా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా కుట్రలు చేసిన ఎవరి ప్రలోభాలకు లొంగకుండా న్యూస్ లైన్ గౌరవాన్ని శంకరన్న పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, జనం గోసను అందరికీ అర్థమయ్యేటట్టు దినం వార్తలు చేస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓ పిల్ల, ఏంది ఇప్పుడీ ప్రమాణ స్వీకారం ముచ్చట ముంగటేసుకున్నావు అని అనుకుంటుర్రా? మీరే చూడుర్రిగా. ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే అనే పాట మనం నిన్ననే వాడుకున్నాం కదా. ఇక ఇప్పుడు 3 కాంగ్రెస్ లీడర్లకు ఈ పాట వాడుకునే టైం వచ్చిందుల్లా. ఎప్పుడు తెల్లారుతుందా? తెల్లారంగానే తానం చేసి దేవునికి మొక్కి తెల్ల బట్టలు వేసుకొని గవర్నర్ సారు ఆఫీసులో అందరికంటే ముందే పోయి కూసుందామా అని కండ్లలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తురట. ఇక అసలు ముచ్చట ఏందంటే, రేపు మాపు అని ఇన్నొద్దులు టైం పాస్ చేసుకుంటూ వచ్చిన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యం రానే వచ్చింది. మొత్తం 6 కుర్చీలు ఖాళీగుంటే దాంట్లో ఇప్పటికైనా 3 కొత్తగా కూర్చోబెట్టాలని చూస్తుందట కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు. అయితే ఎవరెవరు కొత్తగా మంత్రులు అవుతారనేది ఇంకా ఢిల్లోళ్ళు రేవంత్ సార్కు చెప్పలేదంట. తెల్లారేసరికి ఢిల్లీలున్న రాహుల్ గాంధీ సారు కాగితం మీద రాసి పంపిస్తే ఆ కాగితాన్ని మన రేవంత్ సార్ తీసుకొని గవర్నర్ సార్కి ఇస్తాడు. అయితే గా కాగితంలో ఎవరి పేరు ఉంటదనేది మాత్రం ఇంకా సీక్రెట్ గానే పెడుతురు కాంగ్రెస్ వాళ్ళు. ఈ ముచ్చట గిట్లుంటే కొత్తోళ్ళు వచ్చుడే కాదు, 2 పాతోళ్ళను కూడా పీకేస్తారని, మొత్తం 5 మంది కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తారని గుసగుస పెట్టుకుంటుర్రు. చూడాలి మరి ఏమైతుందో. ఏయ్, మీరు భయపడుతుర్రు. నేను ఒక్క నోటీస్ ఇస్తేనే గజ్జున వణికిపోతుర్రు. ఏంది భయమా? మాకా? అది మా బ్లడ్డులనే లేదు. ఎవ్వడికి భయపడం, ఎక్కడ తగ్గం, ఎవ్వడికి తలొగ్గం. మా చరిత్ర తెలియదా? తెలియకపోతే తెలుసుకో. ఉద్యమంలా నీకంటే తోపులను చూసినాం, భయపడ్డామా? కేసులు పెడితే వణికిపోయినామా? అస్సలు తగ్గేదేలే. ఇగో ఇట్లున్నాయి కాంగ్రెసు కారు పాటోళ్ళ సవాళ్ళు. ఇంతకు దేని గురించి అనుకుంటురా? చూడుర్రి మీరే. కాళేశ్వరం కమిషన్ కథ క్లైమాక్స్ కు వచ్చిందుల్లో. కాళేశ్వరంలా 1,00,000 కోట్ల అవినీతి అయింది. మేడిగడ్డ మొత్తం కూలిపోయింది. 1,00,000 కోట్లు గోదాల్లో కలిసినాయి. గా లెక్కలన్నీ తేలుస్తందుకే కమిషన్ ను ఏర్పాటు చేసినాం. ఇక ఒక్కొక్కరి లెక్క తేలుస్తామని ఇన్నొద్దులు కాంగ్రెసు బీజేపీ మస్తు చెప్పిరు కదా. ఇక ఇప్పుడు గా కమిషన్ కథ క్లైమాక్స్ కు వచ్చింది. కేసీఆర్ సార్ కు హరీష్ సార్ కు నోటీసులు ఇచ్చిరు కదా, కాళేశ్వరం ఎట్టెట్ట గట్టిరో చెప్పిపోమ్మని. ఇదే ముచ్చట మీద శుక్రవారం నాడు భువనగిరి పోయిన రేవంత్ సారు ఏమన్నాడో ఓ పారి చూడుర్రి. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు.
రేవంత్ సారు గంత మాట అంటే కారు పాటోళ్ళు ఊకుంటారా? ఇక వాళ్ళు కూడా గట్టిగానే అరుచుకున్నారు. కారు పార్టీ పెద్ద ఆఫీసు తెలంగాణ భవన్ లా హరీష్ రావు సారు ఇవాళ కాళేశ్వరం కథ మొత్తం చెప్పిండు. అసలు కాళేశ్వరం ఏంది, దాని కథ ఏంది, తెలంగాణకు ఎన్ని నీళ్ళు వచ్చినాయి, ఎట్టొచ్చినాయి, ఎంత పంట వండింది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక దాన్ని ఎట్ట ఎండబెట్టిర్రు అని ఇట్లా అంతా ఖుద్దుగా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చిండు. అట్లా చెప్పుకుంటేనే రేవంత్ సారుకు గట్టిగానే సురుకులు పెట్టిండు. ఇలా కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా, ఎవరు భయపడుతున్నారని చెప్పింది నీకు రేవంత్ రెడ్డికి? తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం, మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం, దానికి ఎవరు భయపడేది లేదు. గిట్ట రేవంత్ సారునే కాదు, తప్పుడు రాతలు రాసిన పేపర్లు టీవీలోలను కూడా గట్టిగానే ఆడుచుకుండు హరీష్ రావు సారు. జీవో నంబర్ 40/2016 మేడిగడ్డ బ్యారేజ్ కట్టడానికి వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మనం ఇచ్చింది 677 లక్షలు. జీవో చూడండి పక్కన, 6,77,00,000. అది మన గవర్నమెంట్ ఇచ్చే జీవో. ఇది 677 లక్షలు. ఇక్కడ ఏంది 677 కోట్ల. అంటే ఇట్లా ఉంటాయి గోగుల్స్ ప్రచారం. ఇక బావ ఈ రేంజ్ లో రేవంత్ నడుచుకుంటే బామ్మర్ది ఊకుంటాడా? అంతకంటే ముందే మైకు పట్టుకొని మయ్యర సర్చి వదిలిపెట్టిండు. ఇటు రేవంత్ సారు, అటు కేంద్ర ప్రభుత్వం పువ్వు పాటోళ్లను ఎన్డీఎస్ఏ రిపోర్టు బాగోతం మొత్తం చెప్పుకొచ్చిండు. కాళేశ్వరం విషయంలో మాత్రం హరీష్ రావు గారు, కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు. కాళేశ్వరంలో 100 కంపోనెంట్లు ఉంటే ఒక్క కంపోనెంటు ఒక బ్యారేజ్. అందులో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి. 100 కంపోనెంట్లు ఉన్నాయి. ఆ 100లో ఒకటి మేడిగడ్డ బ్యారేజు. అందులో మొత్తం 371 పిల్లర్లు ఉంటే 3 బ్యారేజీలు కలిపి 2 పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది. దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్లో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు. ఇగో గిట్లయింది ఇవాళ తెలంగాణ భవన్ లా కాళేశ్వరం మీద ముచ్చట. అందరికీ నిజాలు కావాలి, కానీ నిజాలు చెప్తే ఎవ్వలకు నచ్చదు. అందుకే యథార్థవాది లోక విరోధని అంటారు. మన తెలంగాణలో ఇప్పుడు లీడర్ పరిస్థితి కూడా గిట్లనే అయింది. నిజాలు చెప్పినందుకు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆయనను ఒకటే ఆడిపోసుకుంటుర్రు. పాపం ఒకలి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిడుతుర్రు. సరే, ఇంతకు ఎవలా లీడర్ అనుకుంటుర్రా? మీరే చూడుర్రి. పువ్వు పార్టీ లీడరు ఈటెల రాజేందర్ సారు పరిస్థితి కప్పా పాము కథే అయింది. పోర్రి, ఇడవమంటే పాముకు కోపం, కర్వమంటే కప్పకు కోపం అన్నట్టే ఉంది. కేసీఆర్ సారు సర్కారులా ఈటెల సారు పైసల మంత్రిగా పనిచేసిండు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా గీసారు పైసల మంత్రిగా ఉన్నప్పుడు కట్టిర్రు. అందుకే గా కాళేశ్వరం మీద ఏర్పాటు చేసిన కమిషన్ ఈటెల సార్కు నోటీసులు ఇచ్చింది. శుక్రవారం నాడు కమిషన్ పెద్ద సారు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కరెక్ట్ సమాధానం చెప్పుకొచ్చిండు. ఇదే ముచ్చట బయటికి వచ్చి టీవీలో కూడా చెప్పిండు. మేము ఎథిక్స్ కోసం బతికినోళ్ళం, ప్రజల కోసం బతికినోళ్ళం. కంత మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడాలి తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు. ఇవాళ పిచ్చి కూతలు, కారు కూతలు, ఇలా కుక్కలు ఎక్కబడ్డే మాటలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. బట్ట కాల్చి మీదేసి వాటికి రాజకీయ పంపం కట్టుకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూ ఉంది. ఇగో గీడనే వచ్చింది అసలు సమస్య. అరే, పువ్వు పార్టీ లీడర్ అయ్యిండు, కేసీఆర్ ను ఇరికియాలే గాని అందరం కలిసే కాళేశ్వరం గట్టమని చెప్పినాం. ఇది కేబినెట్ నిర్ణయం అని ఎట్లా చెప్తారని కాంగ్రెస్ వాళ్ళు మస్తు గరమైర్రు. కేబినెట్ అప్రూవల్ కి కాళేశ్వరం ప్రాజెక్టు నాకు తెలిసి ఎప్పుడు రాలే. కేబినెట్ అప్రూవల్ కూడా పొందలేదు. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటే అది అమల్లోకి వచ్చింది. ఆ సబ్ కమిటీలో నేనున్నా కాబట్టి దానికి నన్ను కూడా బాధ్యుని చేయాలనే ఈ కాళేశ్వరానికి లింక్ చేసి చెప్పినట్లుగా నేను భావించాల్సి వస్తుంది. కాబట్టి ఎన్ని అసత్యాలు చెప్పాల్సినటువంటి అవసరం, ఇంత అవాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంపీ గారికి ఎందుకు వచ్చిందో పునఃపరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నా దగ్గర ఒక్క కాంగ్రెస్ వాళ్ళే కాదు, పాపం సొంత పార్టీ బీజేపీ వాళ్ళు కూడా ఈటెల సార్ను తిడుతుర్రట కాళేశ్వరం మీద నిజాలు చెప్పినందుకు. ఒకవేళ నిజంగానే ఈటెల రాజేందర్ కేసీఆర్ ను ప్రొటెక్ట్ చేస్తే అది తప్పు, 200% తప్పు. ఒకవేళ నిజంగానే ఈటెల రాజేందర్ కేసీఆర్ ను ప్రొటెక్ట్ చేస్తే అది తప్పు,
200% తప్పు. ఇక పువ్వు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సార్ అయితే ఏహే ఈటల బీజేపీ లీడర్ లెక్క కమిషన్ ముందుకు పోలే, ఆయన ఈటల రాజేందర్ లెక్కనే పోయిండు, ఆయన మాటలతోని మాకు సంబంధం లేదని చెప్పిండు. కాళేశ్వరం కమిషన్ ముంగట నిజాలు చెప్పినందుకు ఇగో గిట్లయింది ఈటల సారు కథ. నిజం నిప్పసొంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది. అబద్ధం కొన్ని దినాలు రాజ్యమేలినా నిజం ముందు అది ఎప్పటికో ఓసారి ఓడిపోక తప్పదు. ఓ పిల్ల, ఏం సంగతి? ఏందో అబద్ధాలు నిజాలని నీతులు సూక్తులు చెప్తున్నావు, ఏంది కథ అని అనుకుంటుర్రా? ఎన్నొద్దులు ఊరేగిన అబద్ధాలు ఇప్పుడు నిజాలు చెప్తున్నాయి, మీరు కూడా చూడుర్రి. అబద్ధాలు చెప్పి చెప్పి అలసిపోయినట్టున్నారు మన రేవంతన్ సారుల మంత్రులు. ఇక చిన్నగా నిజాలు చెప్పుడు షురు చేసిర్రు. నిన్న మొన్నటిదాకా ఏడ మైకు దొరికినా ఏమని చెప్పేటోళ్ళు ఇల్లు. దేశంలో ఎవ్వరు చేయనంత పని మేం రైతుల కోసం చేసినాం. తోసు పోకుండా అందరికి 2 లక్షల రుణమాఫీ చేసినాం. అడగక ముందే రైతులందరికీ రైతు భరోసా ఎకరానికి 15,000 ఇచ్చినాం. కల్లాలల్లా కుప్పగొట్టక ముందే గింజ లేకుండా గోని 500 బోనస్ కూడా ఇస్తున్నాం. కట్టింగు లేని కరెంటు, ఇరాం లేకుండా కాల్వలల్ల నీళ్లు వద్దన్న ఇచ్చినాం. రైతులకు మేం చేసినంత ఈ దేశంలో ఎవ్వరు చేయలే అని గిట్లా మస్తు గప్పాలు కొట్టిరు కదా. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. మన వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ అయితే గీసొంటి ముచ్చట్లు ఇంకిన్ని ఎక్కువనే చెప్తుండే మైకు దొరికితే. అసొంటి సారు మొన్న శుక్రవారం నాడు పొన్నం సారోళ్ళ నియోజకవర్గం హుస్నాబాద్ కు పోయి సర్కారోళ్ళ కుండ పడేల్మని ఎత్తేసిండు. ఇన్ని దినాలు మేం చెప్పిందంతా ఉత్త కథనే. 2 మాటల మేం రైతు బంధు పశలు ఎగ్గొట్టినాం. రైతులు మస్తు తిప్పలు పడ్డారు. ఈ ముచ్చట నేను చెప్పుడు కాదు, మా ముఖ్యమంత్రి రేవంతన్ సారు కూడా చెప్పిన, నా తోటి మంత్రులకు కూడా చెప్పిన అని పొన్నం సారు ముంగటనే మస్తు బాధపడ్డాడట తుమ్మల సారు. పబ్లిక్ ఇన్నరా? ఇన్నొద్దులు అబద్ధాలు చెప్పి చెప్పి అలసిపోయిన వ్యవసాయ సారే ఇప్పుడు కొద్దిగా నిజాలు చెప్పబట్టే మేం 2 మాటల రైతు బంధు ఇయ్యలేదు గాని ఈ పారి మాత్రం ఆనకాలం నాట్లు వడక ముందే మీ బ్యాంకుల పెట్టుబడి పైసలు వేస్తాం. మా రేవంతన్ సారు చెప్పినట్టు టకీ టకీమని మీకు మెసేజ్లు వస్తాయి చూడురని అంటుండు మన వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. మరి చూడాలే ఇక పడతాయో పడయో. ఏంది రాజన్న ఇది? నువ్వు దేవుని కదా, అంత నీ దయ కదా, నీ ఆజ్ఞ లేనిదే సీమ చిటుక్కు అన్నదంటారు కదా. అసొంటిది నీ సన్నిధిలా నీ కోసం మొక్కి ఇడిచిన నోరు లేని జీవాల పానాలు పోతున్నాయి. 1, 2 ఈడికే 30 జీవిడిచినాయి. నిజంగా చాలా బాధ అవుతుంది రాజన్న. ఏం మాయదారి రోగం వచ్చిందో ఏం పాడో గాని ఓ దానెనక ఒకటి జీవిడిస్తున్నాయి. జర నీ సల్లని చూపు మా మూగ జీవాల్లో ఉండాలి రాజన్న. ఎములాడ రాజన్నకు కోపం వచ్చిందో లేకపోతే ఎవని పాపిష్టి చూపు పడ్డదో తెలియదు గాని 1, 2 మొత్తం 31 కోడెలు జీవిడిచినాయి. దినాం 2-3 కోడెలు పానాలిడుస్తున్నాయి. కోరిన కోరికలు తీరిస్తే కోడెను గట్టొస్తామని ఎములాడ రాజన్నకు మొక్కుకుంటారు భక్తులు. అట్లా కోరికలు తీరిన భక్తులు కోడలను రాజన్నకి ఇడిచిపెట్టి వస్తారు. ఇట్లొచ్చిన కోడెలన్నీ రాజన్న గుడికి చెందిన తిప్పాపూర్ గోశాలలో పెడతారు. కానీ ఓ వారం 10 దినాల సంధి దినాం కోడెలు చచ్చిపోతూనే ఉన్నాయి. నేను హిందువును, నేనే హిందువునని చెప్పుకునే కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు నియోజకవర్గమే ఇది. ఆయన కూడా రాజన్న కోడెలను పట్టించుకుంటలేరు. ఇక మన రేవంతన్ సారు గురించైతే చెప్పవశమే కాదు. కానీ దేవునితోని ఆటలొద్దు సారు. ఇప్పటికైనా జర సోయిలకొచ్చి గా దేవుని కోడెల పానాలు కాపాడుర్రి, లేకుంటే రాజన్న శాపం మీకు తప్పక తలుగుతది. ముచ్చట్లు ఇంకిని కత్త నాకు ముచ్చలతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.